अंदर का बेस नहीं दिखना। अंदर का बेस कब दिखना? जब डिजाइन करते हम जब भी बेस दिखना। ठीक है, ठीक है ना? ठीक है, एक स्ट्रोक होने के बाद इसको क्लीन करना 1 सेकंड। ठीक है, फिर इसको जॉइंट करके बराबर जॉइंट करके इसको बराबर स्ट्रेट आना है। तो आप तो लिनिंग के लिए यार्ड टूल, ठीक है ना? यार्ड टूल इधर देखो सब लोग, छोड़ दो यार। तो नेक्स्ट डिजाइन लिनिंग ఫస్ట్ మనం ఎట్లా చేస్తారు, లైన్ మీద వేస్తే మీరు ఇక్కడ వరకు ఇట్లా చేయి వస్తుంది మీకు డైరెక్ట్ ఫోర్, మళ్ళీ ఇట్ సైడ్ నుంచి ఇట్లా दूसरा शेड डाल देना, चल जाएगा। ओके, तो अच्छे नीचे चाहिए गोबर गोसा చివరిదా కా బాబా ఏం కాదు కానీ పొడుగు చెయ్యి ఆపండి। వెరీ గుడ్, అటు సైడ్ నుంచి రండి, డైరెక్ట్ కల్పండి ఇక్కడ వరకు। వెరీ గుడ్, సో 4 మినిట్స్। ఓకే, సో ఇట్లా బ్రేక్ చేయాలి, దీని కింద కొంచెం గ్యాప్ ఇవ్వాలి। ఈ గ్యాప్ ఒక లెవెల్ రాదు మీకు, జస్ట్ మీకు గ్యాప్ ఉండాలి। ఓకేనా? ఇట్లా ఉండాలి, ఒకటే యాంగిల్ లో ఆపితే మ్యాచ్ వస్తుంది। ఓకేనా? దాని తర్వాత దీనికి ఇదే దీంట్లో పెట్టేసి దీనికి ఇట్లా నేను సగం చేస్తున్నా। ఓకేనా? సో ఎన్ని టూల్ అయింది ఇప్పుడు దాకా? 2 టూల్ అయింది। ఓకే, దాని తర్వాత ఇది డెనింగ్ బురెజ్, జస్ట్ ఈ కార్నర్ టచ్ అవ్వాలి మనకి। ఎఫెక్ట్ వచ్చిందా? జూట్ ఇట్లా రావాలి। ఒక ముగ్గురు ఉంటే మంచిగా ఉంటుంది। ఒక 1 మినిట్ 2 మినిట్ వెయిట్ చేసి చేయాలి। నేను ఇమ్మటే చేస్తున్నా కదా, మీరు ఇమ్మటే చేయొద్దు, కొంచెం టైం ఇచ్చి చేయండి, ఇంకా మంచి వస్తుంది। ఓకే, నేను చెప్తా ఇంకొకటి, కొంచెమైనా ఇట్లా గట్టిగా చేస్తే ఇట్లా లైన్ వస్తుంది। లైన్ ఇస్తలేదా అంటే ఏం చేస్తారు మీరు? చూపిన ముందు మీరు ఏమైనా చేసుకోండి, చూపిన తర్వాత కొంచెం దీంట్లో మిస్ అయితే ప్రాబ్లం అయితే